డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల 134 సంవత్సరముల చరిత్ర కలిగిన యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ చర్చి యొక్క 2026-28 సంవత్సరం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సంఘ అధ్యక్షులుగా గొల్ల కమల్ శేషు, కార్యదర్శిగా వాకపల్లి శామ్యూల్, కోశాధికారిగా ఏ డేవిడ్ రాస్, ఉపాధ్యక్షులుగా సిహెచ్ మోజెస్ విక్సన్, ఉప కార్యదర్శిగా గుమ్మడి బెనర్జీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఎన్నిక కావడం జరిగింది. స్త్రీల సమాజ అధ్యక్షులుగా డి ప్రశాంతి చరణ్, కార్యదర్శిగా కొమ్ము పుష్ప, సండే స్కూల్ సూపరింటెండెంట్గా జిఎస్ అమృతవల్లి ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు ఆరాధనలో ప్రమాణ స్వీకారం జరిగింది. సంఘ నూతన అధ్యక్షులు గొల్ల కమల్ శేషు మాట్లాడుతూ, రామచంద్రపురం యేసు ప్రేమాలయం బాప్టిస్ట్ చర్చికి అనుబంధంగా 6 సంఘాలు కలిసి ఉన్నాయి. మాలపాడు, చోడవరం, పసలపూడి, సోమేశ్వరం, పులగుట్ట, చొల్లంగిపేట ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ సువార్థికులు పరిచర్య చేస్తున్నారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలో కూడా పరిచర్యను విస్తరిస్తామని తెలిపారు. రామచంద్రపురం యేసు ప్రేమలో ప్రేయర్ టీంని ఏర్పాటు చేసి ప్రతి సమస్యపై పాస్టర్ సహకారంతో ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. ఏసీ కమ్యూనిటీ హాల్ మరియు పసలపూడి సంఘ ఎక్స్టెన్షన్ పెండింగ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. అందరూ ఈ నూతన కార్యవర్గానికి ప్రార్థనా సహకారం కావాలని తెలిపారు. సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియపరిచారు. సంఘ పాస్టర్ రెవరెండ్ ఎం రాజ్ కుమార్ ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు సంఘ పెద్దలు అభినందించారు. సహాయం దర్శనం సమస్త కార్యవర్గమును, వారి పనులను, వారి కాలమును అయా మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును, మన ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, క్రమమునకు ఆధారమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం 2024-26 నమ్మకంగా పనిచేసిన కార్యవర్గం అంతటికి 2026-28 సంవత్సరానికి కాబట్టి కార్యవర్గం తోడై మీ ఆత్మ సహాయం, మీ వాక్యము నడిపింపును, మీ చిత్తానుకూలమైనటువంటి పరిపాలన చేయడం, మీ జ్ఞానం అనుగ్రహించిన దాకా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక చోట్ల సేవలని విస్తరించాలి, పరిచర్య చేయాలని మా యొక్క బలమైన కోరిక. అందువల్ల కూడా మీరు సహకరించాలి. ఇలా అలాగే ప్రేయర్ అనేది అక్కడ నిరుపయోగంగా ఉండిపోతుంది, దాన్ని కూడా వాటిలో తీసుకురావాలి. అదేవిధంగా ఒక ప్రేయర్ సేవ అనేది ఏర్పాటు చేసి చాలా మంది మరి కాలేజీల్లో చిన్న స్లిప్ రాసి మా కొరకు ప్రార్థించండి, మా ఉద్యోగాలకు ప్రార్థించాలని చెప్తున్నారు. కానీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ అనేవి బయట ప్రింట్ చేయించి, అదేవిధంగా ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని కూడా దాంట్లో రాస్తారో అవన్నీ ఒక ప్రేయర్ టీం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేయర్ టీం ఏర్పాటు చేసి వాటి కొరకు ప్రార్థన చేయడానికి ఇవన్నీ కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకోవాలి. ఇలా కొన్ని ఆలోచనలతో అన్నీ కూడా ముందుకు వెళ్ళబోతున్నాము. అందరూ సహకారం కావాలి, దేవుని యొక్క సహకారం మరీ కావాలి.